వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీ బస్సు బోల్తా పడి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులు క్షేమంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు కరీంనగర్ వెళ్లి తిరుగు ప్రయాణం అవుతుంది. సిరిసిల్ల మండలం రగుడు సమీపంలో డ్రైవర్ నర్సయ్యకు మూర్ఛ రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ పరిస్థితుల్లో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో 31 ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఓ వృద్ధురాలికి స్వల్ప గాయాలు కాగా ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. సంఘటనా స్థలాన్ని ట్రాఫిక్ ఎస్ఐ లింగమూర్తి, సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణ పరిశీలించారు. పది గంటల సుమారు కామారెడ్డి వెళ్తుండగా రగుడు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర డ్రైవర్ ఫిట్స్ వచ్చింది. అకస్మాత్తుగా స్థితిలో అంతా వెళ్ళిపోయేసరికి వాహనం అదుపు తప్పుంది. పొలంలోకి తీసుకెళ్ళడం జరిగింది. ప్రయాణికులకు ఎవరికీ జరగలేదు. మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు చేపట్టాలని పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు కట్టెగొల్ల లక్ష్మీనారాయణ కోరారు. మార్కండేయ దేవాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పద్మగొల రత్న చిలుక నర్సప్ప, కోడూరి నరహరి పంతులు, గోనె ఎల్లప్ప, గాజుల వేణు, మేర్గు సత్యం, కుసుమ విష్ణు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు మార్కండేయ జయంతికి ముందు మండల దీక్షలు, మాస దీక్షలు, అర్ధమండల దీక్షలు, ఏకాదశ దీక్షలు ప్రారంభమైనాయి. సిరిసిల్ల పట్టణంలో 20వ తేదీ నుండి మార్కండేయ దేవాలయంలో అందరికీ దీక్షా వస్త్రములు మరియు భిక్ష అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. ఇవి స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ వయోవృద్ధులు కూడా ఈ భక్తి భావం గలవారు అందరూ ఆచరించవచ్చు. కావున మనము మన మార్కండేయ స్వామిని ఆ పరమశివుణ్ణి మెప్పించి భక్తితోట అల్పాయుషుడైనటువంటి మార్కండేయుడు భక్తి చేత వరము పొంది చిరంజీవి అయినాడు. మనము కూడా ఆ మార్కండేయుని పూజించి భక్తితో ఈ దీక్ష ఆచరించినట్టయితే మనం కూడా ఆరోగ్యంతో, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మరియు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆ కన్యలకు తొందరగా వివాహం అవుతుంది. ఈ దీక్ష సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఇలాగ ధన వస్తు వాహనాలతో అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ యొక్క దీక్షలు గుజరాత్ లోపల, మహారాష్ట్ర లోపల అత్యధికంగా పద్మశాలీలు కానీ ఇతర కులస్తులు కానీ భక్తి భావం గల వారు అందరూ ఆచరిస్తున్నారు. మనం కూడా సిరిసిల్ల పట్టణంలో చాలా పురాతనమైనటువంటి మన మార్కండేయ దేవాలయంలో కూడా గతంలో కూడా మార్కండేయ స్వామి దీక్షలు దంపతులు ఆచరించినారు, మన పురోహితులు ఆచరించినారు, సిరిసిల్ల పట్టణంలో కూడా యువకులు కూడా ఆచరించినారు. ఈసారి మార్కండేయ జయంతి సోమవారం వస్తుంది. కావున విశేషంగా మన పద్మశాలీలు కానీ అన్ని వర్గాల ప్రజలు మార్కండేయుని పూజించినట్టయితే మీకు శీఘ్రమే కోరికలు నెరవేరుతాయి. వైభవంగా ఈ సంవత్సరం ఘనంగా పట్టణం లోపల మార్కండేయ దేవాలయం లోపల ఘనంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా దీక్షలు కూడా ఆచరిస్తున్నారు. ప్రజలందరూ సహకరించి ఈ యొక్క దేవాలయంలో దీక్షలు ఆచరించాలి. ఇందుకు మన పురోహితులు వాళ్ళందరూ సహకరిస్తున్నారు. సమాజం సహకరించినప్పుడు మనం కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించి దేవాలయంలో భక్తిని చాటుకోవాలి. జై మార్కండేయ. ఈ నెల 30/1/2017 రోజున శ్రీ మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా మరి రేపటి నుండి 30వ తారీఖు వరకు శ్రీ మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు మార్కండేయ దేవాలయంలో జరపబడతాయి. గతంలో కూడా ఇటువంటి దీక్షలు మార్కండేయ దేవాలయంలో వేయడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం కూడా మన పద్మశాలి కుల బాంధవులందరూ మార్కండేయ దీక్షలు ఆచరించి భక్తి భావనతో ఈ యొక్క మార్కండేయ స్వామి జయంతి ఉత్సవంలో పాల్గొనవలసిందిగా పట్టణ ప్రజల కుల బాంధవులందరికీ తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల రాజన్న జిల్లా సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవులకు మరియు అన్ని రాష్ట్రాల
ప్రజలకు, పద్మశాలి కుల బాంధవులందరికీ మార్కండేయుని మాలాధారణ జరపబడుతుంది. కాబట్టి మన సిరిసిల్లాలో ప్రతి సంవత్సరం కూడా మాలాధారణ జరుగుతుంది. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క జనవరి 20 తారీఖు నుండి జనవరి 30 తారీఖు మాఘశుద్ధ తదియ సోమవారం నాడు మార్కండేయ మహాజయంతి ఈ యొక్క మార్కండేయ దేవాలయంలో అతి వైభవంగా జరుగుతుంది. ఈ మాలాధారణ ఈరోజు 20 నాడు ప్రారంభమై జయంతి తర్వాత తెల్లవారుజామున మాల విరమణ జరుగుతుంది. కాబట్టి మన సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఈ మాలధారణ మరియు జయంతి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయపరచాలని మనవి చేస్తున్నాం. వర్గీకరణ సాధన కోసం మాదిగలు ధర్మయుద్ధానికి సిద్ధం కావాలని ఎంఆర్పీఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి కల్వాల శరత్ అన్నారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో శరత్ మాట్లాడుతూ వర్గీకరణ సాధన ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎంఆర్పీఎస్లు పునర్నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్, ఎంఆర్పీఎస్ నాయకులు ఆవునూరి ప్రభాకర్, కానాపురం లక్ష్మణ్, కంసాల మల్లేశం, కొట్టపల్లి సుధాకర్, పంగరవి, తంగలపల్లి దేవరాజ్, ఎడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మలిదశ ఉద్యమంలో భాగంగా మొన్న 27వ తారీఖు నవంబర్ 27వ తారీఖు ధర్మయుద్ధం మాదిగల ధర్మయుద్ధంకు ఇచ్చేసినటువంటి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మాదిగ దండోర తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం స్వయంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు వచ్చి వర్గీకరణ కోసం మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవాలని మాది రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనే డిమాండ్తో జరగబోయే యుద్ధంలో యావత్ మాదిగ జాతి పాల్గొనాల్సిందిగా, ఆ పాల్గొనే దిశగా నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించి నూతన నాయకత్వ కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వంపై దండయాత్ర చేస్తామని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతకుముందు గ్రామ స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి వరకు మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు కమిటీలన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ప్రజానాయకుడు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అడుగుజాడల్లో నడుస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షులు అన్నమనేని నరసింహారావు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నరసింహారావు ప్రారంభించారు. నరసింహారావుతో పాటు పలువురు నాయకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్, దామెరి సత్యం, కాముడి రేఖ, నిల్లి రవీందర్, మచ్చ ఆంజనేయులు, కరీం ఖాన్, నారాయణ గౌడ్, అల్లం శ్రీవమ్మ, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు ప్రజానికానికి ప్రపంచంలో తెలుగు జాతిని ప్రపంచం లెవెల్లో ఫలాని తెలుగు జాతి ఉన్నదని చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన అన్న ఎన్టీ రామారావు అని చెప్పక తప్పదు. ఆయన నట జీవితంలో ఉన్న ఆయన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు నిర్వహించి తెలుగు ప్రజానికాన్ని చూరగొని వారి యొక్క బాధలను, వారి యొక్క అవస్థలను గమనించి
నటన జీవితాన్ని పక్కన పెట్టి తెలుగు జాతి ప్రజానీకాన్ని ఆదుకుందామని ఒక పార్టీ పెట్టి ఈనాడు తెలుగు ప్రజల్లో మమేకమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు అని చెప్పక తప్పదు. ముఖ్యంగా వారు ఆనాడు ప్రజల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు సమాన హక్కు అనుకోండి, మరియు మహిళలకు చీరే దోతులు అనుకోండి, ప్రజానీకాన్ని ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి, యువకులను రాజకీయ నాయకులుగా తయారు చేసిన వ్యక్తి ఎవరైనా అంటే ఎన్టీ రామారావు అని చెప్పక తప్పదు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి రక్తం అంటే ప్రజానీకానికి ఒక మనిషి చనిపోతున్న సందర్భంలో, బ్లడ్ అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఉపయోగపడేది ఏంటంటే అంటే బ్లడ్. ప్రతి సంవత్సరం 21 సంవత్సరాల నుంచి కాకుండా అంతకుముందు 82లో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కోరారు. స్థానిక జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల పావని, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్ కల్లూరి రేణుక, టీఆర్ఎస్ నాయకులు కల్లూరి రాజు, ఉపాధ్యాయులు మల్లేశం, రామారావు, రాజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. సార్ గారు ఎప్పుడు వచ్చినా ప్రతి చిన్న సమస్య చెప్పినా ఆ సమస్య సాల్వ్ అయిన వరకు మనతోటి మరి అందుబాటులో ఉంటూ ఆ సమస్యను సాల్వ్ చేయడం జరుగుతూ వచ్చింది. కూడా మా ప్రోగ్రామ్ అభివృద్ధి ఈ రోజుల చక్కటి కార్యక్రమం, గోరుముద్ద కార్యక్రమం ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ మరి స్థానికంగా ఉన్నవాళ్ళు మరి పిల్లలకు సహాయం సమస్యలు అనేవి ఉన్నాయి. ఈ సమస్యలను గత 15 ఏళ్ళుగా మేము తీర్చుకుంటూ వస్తున్నాము. మరి చిన్న తరగతి గదులతో చిన్న స్కూల్ ఉండేది. మరి అప్పటి ఆర్డీఓ గారు, సునంద మేడం గారు, అలాగే పొన్న ప్రభాకర్ గారు, మన రవీంద్ర గారు అందరి కృషితోని పిల్లలకు ఇక్కడ ఒక భవనం నిర్మాణమైంది. మరి ఈ భవనం కూడా మరి ఇప్పుడు వస్తే సార్ అంటున్నారు, మేడం తరగతి గదులు సరిపోతాయి అంటున్నారు. మరి ఇప్పుడే మేము పెద్దలకు వినవించేది ఏంటంటే మరి పిల్లల మీద సహృదయంతో ఇంకా కూడా వీరికి అదనపు తరగతి గదుల కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి గోరుముద్ద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండూరి రవీందర్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం పేదల గురించి ఈ గోరుముద్ద కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అలాగే ఎంతో మంది పేద విద్యార్థులు మన సిరిసిల్లలో చేనేత కారణంగా భద్రమైనటువంటి ఈ స్కూల్లో కూడా చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో సదుద్దేశంతో నిర్వహించడం జరిగింది. కాబట్టి నేను కూడా ఇక్కడికి ఒక 2-3 సార్లు కూడా రావడం జరిగింది స్కూల్కి. ఇక్కడ అన్ని కార్యక్రమాలు, హరితహారం, అలాగే అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా చక్కగా వార్డు కౌన్సిలర్ గారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ఏర్పడక ముందే ఈ గోరుముద్ద కార్యక్రమం కాకముందే కూడా 3 నెలల క్రితం మన వార్డు కౌన్సిలర్ రాజు గారు కూడా ఇక్కడ విద్యార్థులకు ఇబ్బంది అవుతుందనే దిశగా అల్పాహారాన్ని కూడా చేపడదామని అప్పుడే నాకు 3 నెలల క్రితం కూడా చెప్పడం జరిగింది. అది కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మీడియా గారు కూడా చెప్పారు, ఇక్కడ సమస్యలు చాలా వరకు ఉన్నాయని. ఇక్కడ కలవాట్లు కూడా మేము అప్పటికప్పటికి శాంక్షన్ చేసి ఇక్కడ కలవాట్లు నిర్మించడం. మన జనాభా, మన సంఖ్యాపరంగా మనం ఉన్న పరిస్థితుల్లో అవి ప్రభుత్వాలు ఎన్ని చేసినా అవి ఎంత అయినా ఇంకా తక్కువగానే ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ స్కూల్లో ఒకప్పుడు టాయిలెట్లో లేని పరిస్థితి. అక్కడ పాత స్కూల్లో ఉన్నప్పుడు తరగతి గదుల్లో కిక్కేసి కూర్చొని లేదంటే బయట కూర్చునే పరిస్థితి. అటువంటి సమయంలో రాజు గారు, రేణుక గారు ముందుకు వచ్చి
ముఖ్యంగా అమ్మాయిలు మేము ఆనాడు సునంద గారికి చెప్పి బాలికలందరూ ఇక్కడ నుండి బాలికల స్కూల్కి పోవాలంటే దాదాపు 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఈ స్కూల్లో 80% పైన బాలికలే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ స్థలం కేటాయిస్తాం, ఒక భవనం నిర్మాణం చేస్తామని చెప్పగానే వారు ముందుకు వచ్చి ఈ వసతి ఇవాళ కల్పించింది. మనం ఇవాళ ఖచ్చితంగా ఆమె ఎక్కడున్నారో రిటైర్ అయ్యి కానీ ఆమెను ఖచ్చితంగా ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్కూల్ను ముందుకు నడపడానికి ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి, తరగతి గదుల అవసరాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు, ఇంకో 8 తరగతి గదుల కోసం మనము సిఫారసు కూడా చేయడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు కూడా డబ్బు మంజూరైంది. అయితే ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం భోజనం పెడుతూ ఉన్నా ఒక మంచి ఆలోచనతో వాస్తవంగా ఇవాళ మన కలెక్టర్ గారు, మన ఆర్డీఓ గారు ఒక ఆలోచన చేసి ఇదివరకు ఈ కార్యక్రమం కొన్ని స్కూల్లో జరుగుతూ ఉన్నది. ఇక్కడ మన రాజు కూడా చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడు. కానీ కేవలం ఒక స్కూల్కే పరిమితం కాకుండా దీన్ని మొత్తం కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని నడపాలని ఒక ఆలోచనతో అందరిని ప్రోత్సహించి ప్రేరేపించి ఇవాళ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు మన గౌరవనీయులు కేటీ రామారావు గారి ఆశీస్సులతో. ఈ చక్కటి కార్యక్రమం విజయవంతం చేసి మన రేపు స్టేట్లో మొదటి మన వెంకంపేట స్కూల్ ముందుండాలని చెప్పి ఉపాధ్యాయులు మరీ చెప్పుకుంటున్నారు. దయచేసి మీరు పిల్లలకే కాదు, రేపు మీకు కూడా మంచి ప్రోత్సాహం ఇస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఇది తెలంగాణ ఆచరణలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.